రోహిత్ శర్మ లేని లోటు కనిపిస్తుంది. ఇంకా రోహిత్ శర్మ ఉంటే ఆ క్యాప్టెన్షిప్ వాళ్ళు టీం చేసే లీడింగ్ చాలా ఇంపార్టెన్స్. మనం మిస్ అవుతున్నాం రోహిత్ శర్మని చాలా. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే యంగ్స్టర్స్ ఎక్కువైపోయారు. రోహిత్ శర్మ, కోహ్లీ, అజింక్య రహానే, చటేశ్వర్ పుజారా ఈ సీనియర్స్ లేని లోటు కనిపిస్తుందని చెప్తున్నారు. అదే యంగ్స్టర్స్ పెట్టుకునే T20 ఛాంపియన్, T20 వరల్డ్ కప్ కొట్టిండు, ఛాంపియన్ ట్రోఫీ కూడా కొట్టిండు కదా. అవును, మెజారిటీ ఇంపార్టెంట్ రోహిత్ శర్మ. సో మళ్ళీ ఈరోజు అసలు ఓడిపోవడానికి గల కారణాలు మన టీంలో ఎవరు అంటారు? అంటే ఈ ప్లేయర్ వల్ల మనం ఓడిపోయినామని అట్లని చెప్పలేము. అందరూ వాళ్ళు బెస్ట్ ఇచ్చిండ్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ బౌలింగ్ మంచిగా వేసిండ్రు. వాళ్ళు లీనియన్స్ తీసుకొని బ్యాటింగ్ తీసుకొని మంచిగా ఆడిండ్రు. అంటే ఇప్పుడు మన ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కానీ అందరూ ఈ 2 మ్యాచ్లలో మంచిగా ఆడిరంటారా మీరు? 2 మంచిగా ఆడిండు. అదే ఓపెనింగ్ KL రాహుల్ మంచిగా ఆడిండు మన టీం కోసం, జైస్వాల్ మంచిగా ఆడిండు, సాయి దుజారి మంచిగా ఆడిండు, నితీష్ కుమార్ రెడ్డి ఆడిండు. ఎవరిని తీసేయలేం కదా, అందరూ ఆడిండు. ఇవాళ వాళ్ళు బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం 2 టెస్ట్ సిరీస్లో. మన బౌలర్స్ అంతా కనబరచలేకపోయారు. సో కొంచెం బౌలర్స్ వల్లనే ఓటమి చెందినమని చెప్తారు. ఫస్ట్ సిరీస్లో బూమ్రానే 6 వికెట్లు తీసిండు, సెకండ్కి బూమ్రా పర్లేదు, తర్వాత కుల్దీప్ తీసిండు. ఎవరొకరు కంబ్యాక్ అయితే ఇస్తూనే ఉన్నారు. సో మీరేం చెప్తారు ఇప్పుడు ఒకవేళ గౌతమ్ గంభీర్ కోచ్గా కాకపోతే? ఎందుకంటే గౌతమ్ గంభీర్ కోచ్లో 3 సిరీస్ ఓడిపోయింది. లాస్ట్ 12 మంత్స్లో 3 సిరీస్లో ఓడిపోయాను. సో కోచ్గా MS ధోని బెటర్ అంటారా, సౌరవ్ గంగూలీ బెటర్ అంటారా? ఇప్పుడు కొత్తగా వస్తే సౌరవ్ గంగూలీ బెటర్. ఎందుకంటారు సౌరవ్ గంగూలీ? సౌరవ్ గంగూలీకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా చేసింది కూడా. MS ధోని ప్రస్తుతానికి దేంట్లో కోచ్గా జాయిన్ చేయలేదు, సౌరవ్ గంగూలీ చేశాడు కాబట్టి సౌరవ్ గంగూలీకి ఎక్కువ ఉంది. అంటే సౌరవ్ గంగూలీ గురించి మీకు ఏం తెలుసు? ఫస్ట్ కొంచెం ఏమైనా ఆయన గురించి తెలుసు? సౌరవ్ గంగూలీ తెలిసిందంటే చాలా రోజులు చూస్తూనే ఉన్నాం కదా. ఆయన క్యాప్టెన్షిప్, ఆయన లీడర్షిప్, ఆయన ఆడిన బ్యాటింగ్ కానీ, చేసిన సీనియర్ ఎక్స్పీరియన్స్ కానీ. సో అట్లా చూస్తుంది సౌరవ్ గంగూలీ కూడా అనుకుంటా. సో సౌరవ్ గంగూలీ వస్తే మళ్ళీ ఇండియన్ టీం మారుతుంది అంటారు మీరు? ఎస్, కోచ్గా. సో ఇప్పుడు నెక్స్ట్ T20 వరల్డ్ కప్ వస్తుంది. అవును. సో ఆ T20 వరల్డ్ కప్లో మన వాళ్ళు ఎట్లా ఆడతారంటారు మీ ఒపీనియన్? 100% బెస్ట్ ఇస్తారు, పక్క కప్పు కొడతారంట. 100%. సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్షిప్లో రోహిత్ శర్మ సజెషన్స్ తీసుకున్నది. ఆల్రెడీ నిన్న ఇంటర్వ్యూ కూడా జరిగింది కదా. T20 రోహిత్ శర్మకి అవార్డు కూడా ఇచ్చారు కదా. సో నెక్స్ట్ 2027 వరల్డ్ కప్, ODI వరల్డ్ కప్ 100% ఉంటారంటారా? 100% ఉంటాడు. ఈరోజు యువరాజ్ సింగ్ చెప్పారు, మీరు ఇన్నర్ యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్, రోహిత్ శర్మ ఇంకా 5 years ఆడాలి ఖచ్చితంగా, డెఫినెట్గా కీ ప్లేయర్గా అని కూడా చెప్పారు. మీ బెస్ట్ ప్లేయర్ ఎవరు? రోహిత్ శర్మ. అలా ఈరోజు చూసుకుంటే ఇండియా సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ జరిగింది, ఇండియా ఓడిపోవడం జరిగింది. చాలామంది ఏమంటున్నారంటే గౌతమ్ గంభీర్ కోచ్ వల్లనే ఇట్లా అయిపోయింది, గత 4 నెలల్లో 3 సిరీస్లో ఓడిపోవడం జరిగింది అని అంటున్నారు. సో మీకేమనిపిస్తుంది? ఇది అబ్జల్యూట్లీ రైట్. ఎందుకంటే అతను కోచ్ అయిన తర్వాత టెస్ట్ క్రికెట్ టీం మాత్రం చాలా అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోతుంది. ఎందుకంటే అతను బ్యాటింగ్ ఆర్డర్లో చాలా చేంజెస్ చేశాడు. ఎవరిది పర్మనెంట్ ప్లేస్ లేదు, ఎవరు ఎప్పుడు ఆడతారో తెలియదు, ఎప్పుడు బ్యాటింగ్ దిగుతారో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళకి నమ్మకం లేకుండా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆట మీద. కాబట్టి దానితో ప్లస్ టీము అంతా T20 ప్లేయర్స్ని తీసుకొచ్చి టెస్ట్లో కూర్చొని దానివల్ల కూడా కష్టం. వాళ్ళకి ఎవరికి అంత ఓపికతో ఆడంత ఓపిక లేదు. ఇప్పుడు మనం చాలా ప్రీవియస్ మ్యాచ్ చూస్తే మనకు రాహుల్ ద్రావిడ్ కానీ అతను ఎప్పుడు నెంబర్ 3లో వచ్చేవాడు. 10 years 15 years నుంచి నెంబర్ 3లో వచ్చాడు. చటేశ్వర్ పుజారా నెంబర్ 3లో చాలా రోజులు వచ్చాడు. ఇప్పుడు ఇతని వల్లనే మిగతా సీనియర్ స్టిక్ కూడా బయటికి వెళ్ళిపోవడం, కూడా డ్రెస్సింగ్ రూమ్లో మంచి కల్చర్ లేకపోవడం వల్లనే బయటికి వెళ్ళడం జరిగిపోయి ఉంటుంది. మేబీ నా ఒపీనియన్ అది. ఇలాంటి పరిణామాలనే కాబట్టి ఇతను కోచ్ అనేది అంత పర్ఫెక్ట్నెస్ లేదు. ఎందుకంటే వాళ్ళకు కొన్ని స్పెషల్ IPL టీంలో తీసుకొచ్చిన ప్లేయర్స్ని తీసుకొచ్చుకొని అందులో వాళ్ళ దానికి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తూ గేమ్లో ఛాన్సెస్ ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వీళ్ళందరూ T20 ప్లేయర్స్ నిలకడలేదు అసలు. వీళ్ళకి మెయిన్ రీజన్ ఇది. ప్లస్ ఇండియా పిచ్లో కూడా వీటిని ఎస్టిమేషన్ చేయలేకపోతున్నాడు. వాళ్ళు అడిగిన పిచ్చులు ఇచ్చినా కానీ అతనికి కావాల్సినంత బ్యాటింగ్ వాళ్ళకు కోచింగ్ ఇవ్వలేకపోతున్నాడు అనేది నా అభిప్రాయం. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు తెలుస్తుంది భారత్ టీంకి అని అంటున్నారు. 200%. 200%. ఎందుకంటే వాళ్ళు ఎన్నో టెస్ట్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉంది వాళ్ళకి. అంత ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ కూడా ఇతను వాళ్ళ మధ్యలో కొన్ని గ్యాప్స్ వచ్చి మేబీ బయటికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇతనితో ఆడిన ప్లేయర్సే. అగర్కర్ సెలక్షన్ టీంలో అతనున్నాడు. వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంపిక చేసి వీళ్ళందరికీ కొంచెం వీళ్ళ మధ్య డిస్టర్బ్ రావడం వల్లనే ఇది జరిగి ఉంటుంది. 100% ఇది. సో గౌతమ్ గంభీర్ కోచ్గా బాగాలేదంటున్నారు. సో
ఎంఎస్ ధోని లేదా సౌరవ్ గంగూలీ వీళ్ళిద్దరిలో ఎవరు ఇండియాకి కోచ్గా వస్తే బాగుంటుంది, మన భారత టీం మళ్ళీ సక్సెస్ వైపు వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారు? సౌరవ్ గంగూలీ అయినా ఎంఎస్ ధోని అయినా 50-50 ఇద్దరికి ఇవ్వచ్చు. ఇద్దరిలో ఆల్రెడీ గంగూలీ ఇంతకుముందు చేశాడు, ధోని చేయలేదు. ఇద్దరికి ఛాన్స్ ఇచ్చేది ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఏ టైం కోచ్ మన లక్ష్మణ్ గారు ఉన్నాడు, వారికి కూడా ఛాన్స్ ఇస్తే బెటర్ అనిపిస్తుంది నా ఒపీనియన్. సో అంటే లక్ష్మణ్ గారి కోచ్గా వస్తే ఎట్లా మారుతుంది అనుకుంటున్నారు మళ్ళీ ఇండియన్ టీం? ఎందుకంటే అతను టెస్టులు అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ మ్యాచ్లకు ఏ జట్టు కెప్టెన్, ఏ జట్టుకు కోచ్గా ఉన్నాడు, అతనికి ఐపీఎల్ అనే అనుభవం ఉంది. ఇదంతా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నో ఆస్ట్రేలియా మీద కానీ ఎన్నో అవుట్ ఆఫ్ విదేశీ గడులపైన చాలా మ్యాచ్లు అనే అనుభవం ఉంది కాబట్టి అతనికి ఇస్తే అతను మెరుగ్గా తీసుకెళ్లే ఛాన్స్ మాత్రం చాలా ఎక్కువ అవకాశం ఉంది. సో చాలామంది ఉన్న క్వశ్చన్ ఏంటంటే 2027 వరల్డ్ కప్కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటారా లేదా అని. సో మీరేమనుకుంటున్నారు, ఉంటారనుకుంటున్నారా లేదా? 100% ఉండాలి. వాళ్ళు లేకుంటే మాత్రం నాకౌట్. అంటే వాళ్ళు ఏ స్టేజ్తో గ్రూప్ స్టేజ్ మినిమం సెమీఫైనల్ కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే వీళ్ళందరూ వన్డేలకు ఆడేంత కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్ కాదు వీళ్ళు. ఆఫ్రికాపై ఓడిపోవడం జరిగింది. సో ఈ ఓడిపోవడానికి చాలామంది గౌతమ్ గంభీర్ గత 4 నెలల్లో 3 సిరీస్లు ఓడిపోవడం జరిగింది అని అంటున్నారు. సో గౌతమ్ గంభీర్ ప్లేస్లో ఎవరు వస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? రావత్ వస్తే మనకి కోచ్గా బాగుంటుందండి. బట్ కోచ్గా అంటే కీ ప్లేయర్స్ లేదు దానిలో. ఈవెన్ కోహ్లీ లేడు, దాని రోహిత్ శర్మ లేడు, కొంత వాళ్ళిద్దరు ఉంటే ఇట్లా మినిమం టెస్ట్కి అయితే వాళ్ళిద్దరు కంపల్సరీ ఉండాలండి. 20 ప్లస్ వన్డే సిరీస్ వాళ్ళు లేకపోయినా కొద్దిగా ఇంపాక్ట్ ఉండదు, కానీ టెస్ట్ సిరీస్కి అయితే వాళ్ళిద్దరు కంపల్సరీ ఉండాలండి. కొన్ని రోజులు ఒక 1 or 2 years వాళ్ళు ఉంటే బాగుంటుంది. సో చాలామంది చెప్పేది ఏంటంటే ఈ సీనియర్స్ లేకపోవడం వల్లనే చటేశ్వర పుజారా, రహానే, కోహ్లీ వీళ్ళు లేకపోవడమే ఈ సిరీస్లో ఓటమికి కారణం అని చెప్తున్నారు చాలా. పుజారా అనేది ఓకే, కానీ రహానా, కోహ్లీ ప్లస్ రోహిత్ శర్మ అనేది కీ ప్లేయర్స్ అండి టెస్ట్లో. వాళ్ళు వెరీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఈవెన్ డొమెస్టిక్ అంటే మెయిన్ ఇండియన్ కావచ్చు అండ్ ఎక్స్టెండ్స్ అంటే వేరే ఫారెన్ సిరీస్ కావచ్చు, ఏదైనా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళు ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. సో ఇప్పుడు ఒకవేళ గౌతమ్ గంభీర్ కాకపోతే నెక్స్ట్ కోచ్గా చాలామంది ఒక 2 పేర్లు తీస్తున్నారు, ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ. సో వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? ధోని అయితే బాగుంటుంది అంటే ఎందుకంటారు ధోని? ధోని అనేది కొద్దిగా కూల్ క్యాప్టెన్స్ అండి. అంటే సౌరవ్ గంగూలీ కూడా మంచి ప్లేయరు, బట్ ధోని అనేది ఆయన క్యాప్టెన్సీలో చాలా సిరీస్ గెలిచాము. బట్ వాళ్ళు ఆయన ఏంటంటే థింకింగ్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది. బయట వాళ్ళకి అంటే వేరే అదర్ టీమ్స్ వాళ్ళకి అర్థం కాదు ఈయన వేసే ట్రిక్స్ కానీ ఏమైనా. అంటే ధోని కొద్దిగా బాగుంటుందని నా ఒపీనియన్. సో 2027 వరల్డ్ కప్కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండాలనుకుంటున్నారు? ఉండాలండి, కంపల్సరీ ఉండాలి. ఓకే.